హాయ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఆల్రెడీ గత వీడియోలో మనం కర్సీ రైటింగ్ గురించి విపులంగా నేర్చుకున్నాం. 2 గంటల్లో అతి సులభంగా కర్సీ రైటింగ్ ఎలా నేర్పడని గత క్లాసులో ఇంట్రడక్షన్ చేయబడింది. అయితే కొన్ని ట్రిప్స్ ఆల్రెడీ గత వీడియోలో చేసాం కాబట్టి అక్కడి నుంచి కొనసాగింపుగా ఈ క్లాసు జరుగుతుంది. అంటే గత క్లాసులోనే మనం కర్సీ రైటింగ్ అంటే ఎలా రాయాలి, చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఉపయోగపడేలాగా మనం క్లాసు చెప్పడం జరిగింది. అయితే కర్సీ రైటింగ్ ఒకటే అయితే చిన్నపిల్లలకు మాత్రమే మనం ఉపయోగపడుతుంది కాబట్టి ఇక్కడి నుంచి బిజినెస్ టిప్స్ అండ్ హెల్త్ టిప్స్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడి నుంచి అంటే పెద్దలకి చిన్నపిల్లలకి అందరికీ ఉపయోగపడేలాగా ఈ నా ఛానల్ ఉపయోగపడేలాగా ఉండాలని ఈ టిప్స్ అన్నది బిజినెస్ టిప్స్ అండ్ హెల్త్ టిప్స్ కూడా మీకు చెప్పడం జరుగుతుంటుంది. మొదటగా మనం సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ సబ్స్క్రైబ్ చేయించండి, వ్యూస్ పెంచండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ కర్సీ రైటింగ్ మొదటి క్లాస్గా మనం 1, 2, 3, 4 ఈ 4 లైన్లోని బేస్ చేసుకొని మనం క్లాస్ కర్సీ రైటింగ్ ఉంటుందని ఆల్రెడీ మీకు చెప్పడం గత క్లాస్లో చెప్పాను. మళ్ళీ అగైన్ రైటింగ్ అన్నది ఈ 4 లైన్ల మీద ఆధారపడి ఉంటుంది. బాడీ పార్టు, హెడ్ పార్టు, లెగ్స్ పార్టు, ప్రతి అక్షరం లెటర్ కూడా మెయిన్ ఈ బాడీ పార్ట్ మీద ఆధారపడి ఉంటుంది. దీనికి ఎక్స్టెన్షన్ పైకి, ఇది ఎక్స్టెన్షన్ డౌన్లోని ఈ లెటర్స్ అనేవి ఉంటాయి. ఇవి కరెక్ట్గా మీకు టోటల్గా కర్సీ రైటింగ్ అనేది 3-4 ఎపిసోడ్లో వీడియోలో మొత్తం వచ్చేస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. 100% కాదు, 200% గ్యారెంటీ అనేది గత వీడియోలో చెప్పాను. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. మనం ఎప్పుడైనా రైటింగ్ రావాలనుకుంటే సెకండ్ లైన్ మీద పెన్ను పెట్టాలి. లైన్ మీద పెన్ను పెట్టి కుడి వైపు నుంచి ఎడం వైపు వరకు ఇలా రాసి కింద లైన్ టచ్ చేసి ఇలా రాస్తే ఇది ఫుల్ సర్కిల్ అవుతుంది. ఆల్రెడీ దాన్ని మనం ఏ కింద మార్చాలనుకుంటే దాన్ని ఎలాగా అన్నది కొనసాగంగా మళ్ళీ ఇక్కడ కొద్దిగా రాసి చూపిస్తాను. మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే 4 వీడియోల్లో కర్సీ రైటింగ్ అనేది ప్రతి ఒక్కరికి వచ్చేస్తుంది. ప్రపంచంలో ఎవరికైనా సరే ఈ కర్సీ రైటింగ్ వస్తుంది. కాబట్టి మన దేశాన్ని అభివృద్ధి చెందేలా చేయాలనుకుంటే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ స్నేహితులకు కూడా పిల్లలు ఉంటారు, మీ మనవలు ఉంటారు, మీకు కూడా ఈ రైటింగ్ మీద అవగాహన మీకు వస్తే మిగతా వాళ్ళందరికీ కూడా అతి సులభంగా ఈ రైటింగ్ అనేది నేర్పడం జరుగుతుంటుంది. సో మళ్ళీ ఈ టిప్స్ ఫాలో అయ్యి మళ్ళీ చెప్తున్నాను. గత వీడియోలో కొన్ని మెయిన్ టిప్స్ అన్నీ చెప్పాను, దాన్ని కొనసాగింపు చేస్తాను. ఇప్పుడు మనం ఏ నుండి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు మొదటగా పెన్ అన్నది సెకండ్ లైన్ మీద పెట్టి కుడివైపు నుండి ఎడమవైపు 20-30 degrees క్రాస్తో మనం కింద లైన్ టచ్ చేయాలి. లైన్ టచ్ చేసి ఇలా వస్తే అది ఓ అవుతుంది. ఆల్రెడీ చెప్పాను. మళ్ళీ దాన్ని ఏ కింద మార్చాలనుకుంటే ఏటవుతుంది, పెన్ లైన్ మీద పెట్టి కుడివైపు నుండి ఎడమవైపు వరకు వచ్చి లైన్ టచ్ చేసి ఇలా వెళ్ళి పెన్ను కానీ లిఫ్ట్ చేయకుండా ఇక్కడి నుంచే మళ్ళీ ఇలా బ్యాక్ వచ్చి ఇలా వచ్చి ఆల్మోస్ట్ 70% కిందకు వచ్చి ఈ లైన్ టచ్ చేస్తే అది ఏ అవుతుంది. ఎంతకన్నా సులువు మార్గం ఎక్కడ ఉండదు. నెవర్ బిఫోర్ అండ్ నెవర్ ఆఫ్టర్. మీరు కొద్దిగా కేర్ఫుల్గా ఉంటే చాలు. నెక్స్ట్ బి ఎలా రాయాలో ఆల్రెడీ చెప్తాం. పెన్ బి అన్నది కాబట్టి హెడ్ పార్ట్ కూడా కలిసి ఉంటుంది. కాబట్టి మనం పెన్ అన్నది పైన 1 లైన్లో పెట్టి ఇలాగ 20-30 degrees కుడివైపు నుండి ఎడవైపు వరకు వస్తూ లైన్ టచ్ చేయాలి. లైన్ టచ్ చేసింది నీ పెన్ను లిఫ్ట్ చేయకుండా మనం ఇలా
హాఫ్ సర్కిల్ హెల్ప్ తీసుకొని దాన్ని ఇలా రాస్తే అది బి అవుతుంది. ఇది మధ్యలో అంత గ్యాప్ ఉండేటట్టుగా మీరు చూసుకోవాలి. మధ్యలో గ్యాప్ కానీ లేకపోతే ఎఫ్ అయిపోతుంది. ఆ గ్యాప్ ఉంటేనే బి అవుతున్న సంగతి మీకు తెలుసు, మళ్ళీ చెప్తున్నాను మీకు. నెక్స్ట్ సి. పెన్ లైన్ మీద పెట్టి కుడివైపు నుండి ఎడమ వైపు వరకు వస్తూ థర్డ్ లైన్ టచ్ చేసి ఇలా క్రాస్ చేస్తే అది సి అవుతుంది. నెక్స్ట్ డి. పెన్ లైన్ మీద పెట్టి కుడివైపు నుండి ఎడమవైపు వరకు ఇలా వచ్చి మీకు థర్డ్ లైన్ టచ్ చేసి ఇక్కడ రాయొద్దాం, ఇక్కడ రాద్దాం. ఇలా అయినా 1 2 3 సి అయింది కదా. ఈ ఆకారాన్ని ఇలాగా పైకి తీసుకెళ్ళి మళ్ళీ పెన్ లిఫ్ట్ చేయకుండా ఇలా తీసుకొస్తే డి అవుతుంది. మళ్ళీ ఇంకోటి రాస్తాను. పెన్ లైన్ మీద పెట్టి ఇది ఓవల్ షేప్లో సర్కిల్ తీసుకొచ్చి పై లైన్ టచ్ చేసి లైను. ఈ 30 degrees క్రాస్ అన్నది కుడివైపు నుండి వెనక్కి వైపు రావడం అన్నది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ లెటర్ డి ఈ రాద్దాం. పెన్ లైన్ మీద పట్టి హాఫ్ సర్కిల్ ఇలా పైకి గీసి దాన్ని ఇలాగ బ్యాక్కి తీసుకొచ్చి రాస్తాం. సో ఇవి కూడా మీకు అర్థమైంది. అయితే ఎఫ్ అన్న ఒక ఆల్ఫాబెట్స్లో ఒక ఎఫ్ అన్న ఒక అక్షరం మాత్రమే 4 లైన్స్ కూడా మనకి కలిసి రాయడం జరుగుతుంది. మనం పెన్ను టాప్ లైన్ పెట్టి 30 degrees క్రాస్తో ఇలా 4 లైన్స్ వరకు వచ్చాం. 4 లైన్స్ వరకు వచ్చి ఇలా సెంటర్లో టచ్ చేసి ఇలా ఈ లైను బి అయితే మనం ఇలా కలకూడదు, ఇలా గ్యాప్ ఉండాలి. ఎఫ్ ఇలా కలియాలి. అది బి అయితే 1 2 3 లైన్స్లో ఉంటుంది, 1 2 3లో. బట్ ఇదైతే 4 1 2 3 4 లైన్స్లో కూడా ఇది కలిసి ఉంటుంది. సో నెక్స్ట్ ఎఫ్ తర్వాత జి. జి అంటే మనం సర్కిల్ ఒకటి రాసుకొని దానికి 4th లైన్కి రాయాలి. సర్కిల్ పెన్ మీద పెట్టి ఇలా వెళ్ళాం. పెన్ను లిఫ్ట్ చేయకుండానే ఇలాగ మనం 4th లైన్కి వచ్చి జి. మీకు చాలా సులభంగా సర్కిల్కి 4th లైన్ వరకు వచ్చి టచ్ చేసి మళ్ళీ తీసుకెళ్తే జి అయిపోతుంది. నెక్స్ట్ హెచ్. హెచ్ ఫస్ట్ లైన్ నుండి ఆధారపడి ఉంటుంది కాబట్టి హెచ్ జిహెచ్. చూడండి జిహెచ్. నెక్స్ట్ ఐ ఒకటి మాత్రం థర్డ్ లైన్ కొద్దిగా కింద నుంచి పైకి తీసుకెళ్ళి ఐ. నెక్స్ట్ జే. అన్నీ ఇలా 30 degrees క్రాస్గా తీసుకొచ్చి ఎలా అంటే జే అయిపోతుంది. దీన్ని చొక్కు పెట్టిన పర్లేదు. నెక్స్ట్ కే. ఐజేకే. ఎల్. ఫస్ట్ లైన్ టచ్ చేశాను ఇలా ఎల్. నెక్స్ట్ ఎం. పెన్ లైన్ మీద పెట్టి సెకండ్ లైన్ మీద పెన్ పెట్టి ఇలా 30 degrees క్రాస్తో రాసి ఎం. నెక్స్ట్ ఎన్.
ఓ ఆల్రెడీ మనం ఫస్ట్లోనే ఓ రాసాం కాబట్టి ఇది ఓ, కొద్దిగా ఓ అన్నది ఓ. పి పి క్యూ క్యూ ఆర్ ఆర్. ఇప్పుడు మనం ఓ ఏ పి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం ఎన్ ఓ పి క్యూ ఆర్ లెటర్స్ అన్నవి మనం చాలా ఈజీగా నేర్చుకున్నాం. ఇప్పుడు మనం కర్సీ రైటింగ్ అన్నది అతి సులభంగా ఉన్న క్లాస్ నేర్చుకుంటున్నాం. సో దాని కొనసాగింపుగా చెప్తాను. పిక్యూఆర్ఎస్ ఎస్. ఆర్కి ఇలాగా లైన్ పక్కకి పైకి తీసుకురండి. ఎస్ సెకండ్ లైను థర్డ్ లైన్ మధ్యలో ఉండేటట్టుగా చూడండి. నెక్స్ట్ టీ కొంచెం సెకండ్ లైన్కి కొద్ది పైకి పెట్టి టీ. నెక్స్ట్ యు యు. నెక్స్ట్ వి STUV. నెక్స్ట్ W X Y Z. మనం సెకండ్ క్లాస్లోనే మనం ఏ నుండి జెడ్ వరకు అతి సులభంగా ఈ క్లాస్ నేర్చుకోవడం జరిగింది. అందుకు నాకు ఈ తెలుగు ప్రజలందరికీ ఎంత సులభంగా కర్సీ రైటింగ్ నేర్పడం అన్నది నాకు చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ క్లాస్లోనే లెటర్ టు లెటర్ యాడ్ చేసి దాన్ని మనం వర్డ్స్ కింద ఎలా రాయడం మీకు నేర్పిస్తాను. నెక్స్ట్ క్యాపిటల్ లెటర్స్ కూడా థర్డ్ గ్రూప్ని యూజ్ చేసి కూడా నెక్స్ట్ క్లాస్లో జరుగుతుంది. ఇప్పుడు మీకు హెల్త్ టిప్ ఒకటి చెప్తాను. బీపీ, షుగర్, కిడ్నీస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఆల్రెడీ సాల్ట్, ఒరిజినల్ సాల్ట్ వాడకుండా ఉండకూడదని హెల్త్ డిపార్ట్మెంట్ వారు చెప్తున్నారు. సో అందులో సోడియం అన్నది తగ్గించి ఉన్న సాల్ట్లు అమ్ముతున్నారు. మనం అది వాడితే బీపీ, షుగరు, కిడ్నీస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మనకు కావలసిన సాల్ట్, ఉప్పు టేస్ట్ తోటి ఆ ఉప్పుని కానీ వాడితే మనకు టేస్ట్ కావాల్సినట్టుగానే మనం ఈ సాల్ట్ వాడుకొని మనం హ్యాపీగా ఉండొచ్చు. మనం టేస్ట్ బాగాలేని ఫుడ్ తినలేని అందరికీ ఈ టిప్పు ఆల్రెడీ వాల్మార్ట్, ఫ్లిప్కార్ట్లోని ఈ సాల్ట్ దొరుకుతుంది. కాబట్టి ఈ హెల్త్ టిప్ని అందరూ ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ బిజినెస్ టిప్. మీకు బిజినెస్ టిప్ ఏంటంటే ఎంత 100% ప్రాఫిట్, 100% గ్యారంటీగా ప్రాఫిట్ వచ్చే మీకు బిజినెస్ ఒక ట్రిప్ చెప్తాను. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ ఆల్రెడీ ఫ్లిప్కార్ట్లోనే 100 గ్రామ్స్ 200 రూపీస్ అలా అమ్ముతున్నారు. కానీ హోల్సేల్లోని అరకు వ్యాలీలోని నవంబర్ నెలలో
కేవలం కేజీ 20 లేక 30 రూపాయలకే దొరుకుతుంది. గార్లిక్ కూడా హోల్సేల్ ఎక్కువ కొనుక్కుంటే కేజీ 20 నుంచి 30 రూపాయలు రేటుకే దొరుకుతాయి. ఆ రెండిట్లని పెద్ద మొత్తాల్లో కొనుక్కొని మీరు పేస్టులు చేసి దాన్ని ప్యాకెట్ చేసి ఫ్లిప్కార్ట్కే మీరు అమ్ముకోవచ్చు, మార్కెట్లో కూడా అమ్ముకోవచ్చు. 100 గ్రాములే ఆ రేటుకి అమ్ముతుంటే మీకు కేవలం ఓన్లీ ఈ మెటీరియల్ కాస్ట్ కేజీ 30 రూపాయలకే పడుతుంది. కాబట్టి ప్రాసెసింగ్ ఛార్జ్ అది చూసుకున్నా సరే 50 రూపాయలు పడుతుంది. మీరు 100 రూపాయలకి కేజీ మీకు 200, 300కి కూడా అమ్ముకున్నా సరే మీకు చాలా ప్రాఫిట్గా ఉంటుంది. అరకు వ్యాలీలోని నవంబర్ నెలలో మీకు పేస్ట్ తగ్గట్టుగా గార్లిక్, అక్కడ జింజర్ ఎక్కువ దొరుకుతుంది, గార్లిక్ మీకు నార్త్ సైడ్ దొరుకుతుంది. కాబట్టి లారీలు రప్పించుకొని మీరు 1,00,000 రూపాయలు పెట్టుబడి పెడితే 1,00,000 రూపాయలు ప్రాఫిట్ గ్యారీ ఉంటుంది. కాబట్టి ఈ గార్లిక్ పేస్ట్ మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే మీకు ప్రాఫిట్గా ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ 2 టిప్స్ చెప్పినందుకు పెద్దలకు కూడా బిజినెస్ చేసే వాళ్ళకు కూడా ఈ ఛానల్ ఉపయోగపడాలని ఈ టిప్స్ అన్నది మీకు చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో సబ్స్క్రైబ్ చేయించండి. ఇది మీ పిల్లలకి కాదు, మీ చుట్టుపక్కల వారికి మరియు మీ ఫ్రెండ్స్కి, మీ రాబోయే తరం వాళ్ళు కూడా ఈ ఛానల్ ఉపయోగపడుతుంది. కాబట్టి అందరి చేత సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.